బీసీఏ కాబోయే సీఎం. గ్రామాలకు విస్తరిస్తున్న బీసీ చైతన్యం. స్థానిక సంస్థల్లో 42% ఇవ్వక తప్పని పరిస్థితిలో పార్టీలు. తెలంగాణ జనాభాలో 50% పైగా బీసీ సామాజిక వర్గం వారే. 2026 కులగన్న తర్వాత రాజకీయ రంగంలో భూకంపం. కీలక పాత్ర పోషించబోతున్న బీసీ జేఏసీ. రాబోయేది బీసీ దశాబ్దం. సమయం కోసం వేచి చూస్తున్న పాలక పార్టీలోని బీసీ నాయకులు. పాలక కుల రాజకీయ పార్టీల నాయకత్వంలో మొదలైన గుబులంటూ ఇవాళ రాష్ట్రంలో ఏ ఊర్లో చూసినా బీసీల గురించే చర్చ. మనది మనకు కావాలి, మనది మనకు కావాలి, మనది మనకు కావాలి. 2028లో బీసీ సీఎం పక్కా. తెలంగాణ రాజకీయ రంగంలో ఇటీవలి పరిణామాలు రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉందన్న చర్చలు రేకెత్తిస్తున్నాయి. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక విషయంగా మారింది. తెలంగాణ గ్రామాల్లో బీసీ చైతన్యం విస్తరణ వేగం పుంజుకుంది. బీసీ యువత పలు రాజకీయ సంఘాలతో సంఘటితమవుతున్నారు. ఈ మార్పులను గమనించిన పాలక పార్టీలు, రాజకీయ పార్టీలు వారి ఓటు బ్యాంకును హస్తగతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నాయి. అందుకు అనుగుణంగా తమ రాజకీయ కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలు ముందుకు వచ్చింది. బీసీల చైతన్యానికి దడిసిన పాలక కుల పార్టీలన్నీ 42% పార్టీల పరంగా ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. రకరకాల డ్రామాలు ఆడి చట్టపరంగా హక్కును రాకుండా చేయటంలో 3 ప్రధాన పార్టీలు ఆడిన నాటకాన్ని బీసీ సమాజం గమనించింది. తెలంగాణ జనాభాలో బీసీలు 50, వీళ్ళు 3 పార్టీలు కలిసి ఆడిన డ్రామా మొత్తం బట్టబయలైపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒకటే అరుగు మీద కూర్చొని ఏంద్రా మన సంగతేంద్ర, వాళ్ళు ఎంతున్నారా, వాళ్ళ కథ ఎంతరా అనేటువంటి పరిస్థితి అయితే వచ్చింది.